ఇరాన్ అణుస్థావరం పైన ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. నటన్జాలోని అణుస్థావరం పైన క్షిపణులతో దాడి చేస్తోంది ఇజ్రాయెల్. అయితే ఈ దాడిలో పూర్తిగా అటు సెంట్రిఫ్యూజల్ ధ్వంసమైంది. 9 మంది ఇరానియన్ అణుశాస్త్రవేత్తలు మరణించారు. ప్రస్తుతం ఈ దాడిని అణుశక్తి సంస్థ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. నటన్జా పైన దాడిని ఇప్పటికే అటు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. ఒకసారి మీకు మ్యాప్ చూపిస్తాను. నటన్జా ప్రాంతంలో ఏ రకంగా దాడులకి పాల్పడుతోంది ఇజ్రాయెల్ అనే దానికి ఒక నిదర్శనం అది. నటన్జా అనేది ఏకంగా అక్కడ అణుస్థావరాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. అయితే ఆ అణుస్థావరాలని పూర్తిగా నేల కురిపించే ప్రయత్నం చేసింది. ఒకసారి మళ్ళీ మీకు అణుస్థావరం అనేటువంటి విధంగానే చెప్పే ముందు అసలు ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇరాన్ పెద్ద ఎత్తున గాజా, లెబనాన్, సిరియాలకి అన్ని రకాలుగా యుద్ధ సామాగ్రిని సమకూరుస్తూ ఇజ్రాయెల్ పైన దాడికి ప్రేరేపిస్తోంది. హమాస్, హెజ్బొల్లా సంస్థలకు కూడా ఇటు గాజా, ఇటు ఇరాన్ నుంచే పెద్ద ఎత్తున వెపన్స్ వస్తున్నాయనేది ఇజ్రాయెల్ చాలా పక్కాగా నమ్ముతోంది. అయితే పలుమార్లు హెచ్చరించింది. ఏమాత్రం ఇరాన్ వినలేదు కదా. అటు గాజా పైన విచక్షరహితంగా దాడులకు పాల్పడు తమపై దాడి చేయొద్దన్న ఆలోచనతో, లేదంటే గాజాకి ఇజ్రాయెల్కి మధ్య ఎన్నో రోజులుగా యుద్ధం కొనసాగుతుంది. అయితే యుద్ధానికి నేపథ్యంలోనే ఇరాన్ ఏం చేసిందంటే నువ్వు గాజా పైన దాడి చేయకు, వద్దు అని నిర్వహించే ప్రయత్నం చేసింది. ఏమాత్రం ఇజ్రాయెల్ వినకపోయేసరికి ఇజ్రాయెల్ మీద ముప్పేట దాడి చేసింది. కానీ అక్కడ నుండి ఐరన్ డోమ్ ఆ మిజైల్స్ని, ఆ డ్రోన్స్ని అడ్డుకొని గాల్లోనే కుప్పకూల్చేసింది.